వెల్కమ్ టు విష్ణు టాక్స్. మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా ప్రతిరోజు పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఒక బిగ్ అలర్ట్. ఆగస్టు 1, 2025 నుంచి కొత్తగా యూపీఐ రూల్స్ రాబోతున్నాయి. అయితే ఈ రూల్స్ తో లాభాలేంటి, నష్టాలేంటి, అసలు ఈ యూపీఐ కొత్త రూల్స్ ఎందుకు పెడుతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం. సాధారణంగా కొత్త నెల ప్రారంభమైనప్పుడు దేశంలో అనేక మార్పులు జరుగుతాయి. గత నెలలో కూడా యూపీఐ ఎల్పిజి సిలిండర్ ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు జూలై నెల ముగిసే సమయం వచ్చేసింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. యూపీఐ క్రెడిట్ కార్డ్, ఎల్పిజి సిలిండర్ ధరలు 1వ తేదీ నుంచి మారే అవకాశం ఉంది. ఈ మార్పులలో కొన్ని నేరుగా సామాన్యుడి జేబుపై భారం మోపేవనైతే మరికొన్ని ఉపశమనం కలిగించేవిగా ఉండబోతున్నాయి. వీటిలో ఎల్పిజి ధర నుంచి యూపీఐ చెల్లింపు, క్రెడిట్ కార్డు నియమాలకు మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి మొదటగా యూపీఐలో మార్పు ఉంటుంది. యూపీఐ వినియోగదారులు రోజుకు 50 సార్లు మాత్రమే తమ బ్యాలెన్స్ ను చెక్ చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా ఫోన్లలో ఒకేసారి అనేక యాప్లను యూజ్ చేసేవారు ఇప్పుడు కేవలం రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. దీని కారణంగా పేమెంట్ యాప్ సేవపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ మార్పు చేశారు. ఆటోపే లావాదేవీలలో మార్పులు చాలా మంది యూజర్లు ఎస్ఐపి, ఓటీటీ సబ్స్క్రిప్షన్ కోసం ఆటో డెబిట్ చెల్లింపును సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇందులో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీని కారణంగా పీక్ అవర్స్ లేనప్పుడు మాత్రమే దీన్ని ఇప్పుడు రీసెట్ చేసే సదుపాయం కల్పించారు. అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇది ఉంటుంది. దీని తర్వాత పీక్ అవర్స్ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డులో మార్పులు ఆగస్టు నుంచి ఉచిత విమాన ప్రమాద బీమా కవర్ ను నిలిపివేస్తున్నారు. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఎస్బీఐ ఈ ప్రకటన వదిలింది. ఈ మార్పు ఆగస్టు 1వ తేదీ నుంచి కాకుండా ఆగస్టు 11వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది. కాగా ప్రస్తుతం ఎస్బీఐ అనేక బ్యాంకుల కార్డులపై 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు బీమా కవర్ అందిస్తోంది. ఎల్పిజి ధరల్లో మార్పులు అంటే ఈ నెలలో జూలై నెలలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర దాదాపు ₹60 తగ్గించారు. అయితే దేశీయ ఎల్పిజి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. దీనివల్ల ఇప్పుడు రాబోయే ఆగస్టు 1 నుంచి కూడా ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆగస్టు నెలలో వీటి ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పేమెంట్ చెకింగ్ లిమిట్, మీరు యూపీఐ పేమెంట్ స్టేటస్ ఎక్కువ సార్లు చెక్ చేయలేరు. ఇప్పుడు ఫెయిల్ పేమెంట్ స్టేటస్ రోజుకు 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. ప్రతి స్టేటస్ చెకింగ్ మధ్య 90 సెకండ్ల గ్యాప్ ఉండాలి. స్టేటస్ పదే పదే చెక్ చేయడం వల్ల యూపీఐ సిస్టమ్ స్లో అవుతుంది.